మంచిది. మన ప్రియరక్షకుడైన క్రీస్తు నామములో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మంచిది. వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్ళే కన్నా ముందుగా ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. మాకు తోడయుండి గత కాలమంతలో మాకు తోడయుండి నడిపిస్తూ నీ వాగ్దానాలు నెరవేరుస్తూ ప్రభా, నీ వాక్యాన్ని అర్థం చేసుకునే ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహిస్తూ నడిపిస్తున్న దేవా నీకు స్తుతులు చెల్లిస్తూ ప్రభా. నీకు మహిమకరంగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచుతున్నందుకే నీకు స్తుతులు చెల్లిస్తూ ప్రభా. నీ వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానము మాకు అందరికీ అనుగ్రహించి నీవే మహిమ పొందుమని మా ప్రాణాత్మ దేహ శరీరాలు దయా నీకు లొంగిపోతుంది ఇస్తున్నామని ప్రార్థిస్తున్నా తండ్రి. మంచిది. వాక్యంలోకి వెళ్దాం. మంచిది. లూకాసు వార్త త్వరగా వాక్యంలోకి వెళ్దాం. త్వరగా వాక్యంలోకి వెళ్దాం. లూకాసు వార్త చూడండి సార్. లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయం. చూడండి ఒకసారి. లూకాసు వార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఘనత వహించిన తెయోఫిలా ఆరంభం నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యలో నెరవేరిన కార్యముల గురించి వివరంగా వ్రాయటకు అనేకులు పూనుకొని ఉన్నారు కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయంగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వీటన్నిటిని మొదటి నుండి తరచి పరిష్కారంగా తెలుసుకున్న నేరును నీ పేరట వాటిని గురించి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. లూకా గారు ఈ లూకాసు వార్తను రాస్తూనే ఘనత వహించిన తెయోఫిలా అంటాడు. చూడండి, ఎవరి ఘనత వహించిన తెయోఫిలా. మళ్ళీ అపోస్తల కార్యానికి వచ్చేసరికి ఘనత వహించిన ఫేలిక్స్కు ఘనత వహించిన ఇంకా పేరుంటుంది. ఘనత వహించిన ఫేలిక్స్ తర్వాత ఘనత వహించిన అంటే గనులైన వారికి అప్పటి ప్రపంచ పరిస్థితుల్లో ఆ సామ్రాజ్యాల్లో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గౌరవమైన వారికి, గొప్పవారికి, గనులైన వారికి పదాన్ని వాడారు. ఘనత వహించిన అంటాడు. చూడండి, పరిచయం చేస్తూనే ఘనత వహించిన తెయోఫిలా. ఎవరి తెయోఫిలా మనకి చెప్తున్నాను. మనకి ఎప్పుడన్నా బైబిల్ అర్థం అవుతుంది. లింక్ డాక్యుమెంట్స్ మళ్ళీ చెప్తున్నాను. అది ఒకసారి చూడండి. ఆ ఇమేజ్ అక్కడ జనరేట్ చేస్తాను. బైబిల్ ఎప్పుడు చూడండి లింక్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయండి. ఎప్పుడు ఏ పత్రిక, ఏ సువార్త కానీ, ఏ గ్రంథం కానీ ఓపెన్గా ఉండదు. ప్రతిదీ లింక్ ఉంటుంది. ప్రతి మలాఖీ గ్రంథానికి, మత్తయి గ్రంథానికి లింక్ ఉంటుంది. మరి ఆది గ్రంథానికి ఉంటుంది, యోహాను గ్రంథానికి ఉంటుంది. ఆ ఇమేజ్ జనరేట్ చేస్తారు. ఒకసారి చూడండి. అర్థమవుతుందా మీకు? ఒకదానికి ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. ప్రతిదీ లింక్ డాక్యుమెంట్గా ఉంటుంది. చూడండి, ఘనత వహించిన తెయోఫిలా అంటాడు. ఎవరు తెయోఫిలా? హిస్టరీలో ఇతని గురించి ఘనత వహించిన తెయోఫిలా రోమన్ జనరల్. మళ్ళీ ఫేలిక్స్కు అన్నాడు. ఇక్కడ అపోస్తల కార్యంలో ఫేలిక్స్కు ఘనత వహించిన ఫేలిక్స్ అంటాడు. ఎవరా ఫేలిక్స్? ఎవరో కాదు, గవర్నమెంట్ జనరల్. అప్పటికి రోమా సామ్రాజ్యం పరిపక్వత చెందిపోయింది. మహారాజ్యంగా ఇనుము అన్నారు చూసారా, ఇనుప కార్లు అన్నారు చూసారా. దానియేలు గ్రంథం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. ఒకసారి చూడం. ఆ దర్శనాల గురించి చూడండి. ఈ రోమా సామ్రాజ్యం గురించి ఈ దానియేలు 7వ అధ్యాయం రాసిపడి ఆ కాలం అనేది ఏంటి? BC 786. ఆ కాలం అనేది ఏంటి? BC 700 బిఫోర్ క్రైస్ట్. 786 BCలో ఈ సంగతులు రాస్తున్నారు. బబులోను రాజు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలు కలిగిన దర్శనములు బబులోను రాజు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరంలో దానియేలుకు దర్శనము కలిగాను. అతడు తన పడక మీద నుండి పరుని యొక్క కలడు కలి ఆ కళ సంగతి సంక్షేమంగా వివరించి వ్రాసిన. దానియేలు చెప్పినదేమనగా, రాత్రి అంత దర్శనం కలిగినప్పుడు నేను తేరి చూడగా ఆకాశపు 4 దిక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుట నాకు కనబడెను. అప్పుడు 4 మిక్కిలు గొప్ప జంతువులను మహా సముద్రంలోని పైకెక్కాను. ఆ జంతువులు ఒక దానికొకటి భిన్నములై ఉన్నది. మొదటి సింహమును పోలి ఉన్నది. ఇది బబులోను గురించి రాస్తున్నట్టు. సింహం పోలి ఉన్నదే బబులోను. దానికి పక్షిరాజు వల్ల రెక్కలు ఉండెను. నేను చూడగా దాని రెక్కలు తీయబడను కనుక మనుషులు వలె పాదములు పెట్టుకొని నేలపై నిలుచుండెను. మరియు మారు మనసు వంటి మనసు దానికి ఇయ్యబడెను. రెండవ జంతువు ఎలుగుబంటి పోలినది. అది యొక్క పార్శ్వము నుండి ఈ కుడి
చూడండి చదవండి ఒకసారి. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలి ఉన్నది. అది ఒక పాశ మీద నుండి పండుకొని తన నోట్ల పండ్ల మధ్య 3 పక్క నుండి కళ్ళను పట్టుకొనినది. కొందరు లెమ్ము విస్తారంగా మాంసం భక్షించమని దానితో చెప్పి అటు పిమ్మట చిరుత పులిని పోలిన ఒకటి జంతువు చూసిన దాని నీవును పక్షి రెక్కల వంటి 4 రెక్కలు ఉండేను. దానికి 4 తలలు ఉండను. దానికి ఆధిపత్యం ఇవ్వబడను. పిమ్మట రాత్రి అందు నాకు దర్శనం కలిగినప్పుడు నేను చూడగా ఘోరమైన భయంకరంలో 4 జంతువులకు ఒకటి కనబడను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. చూడండి ఆ మహాసామ్రాజ్యమైన రోమా సామ్రాజ్యం గురించి దానియేలు గ్రంథం. చూడండి ఆ మహాసామ్రాజ్యమైన రోమా సామ్రాజ్యం గురించి అంతకుముందు హిస్టరీలో డైరెక్ట్గా రోమా సామ్రాజ్యం అని చెప్పలేదు కానీ చెప్తున్నాను. డైరెక్ట్గా రోమా సామ్రాజ్యం అని అక్కడ చెప్పలేదు కానీ అక్కడ రాసినట్టు చూడండి 7వ అధ్యాయం 7వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం డైరెక్ట్గా చెప్పలేదు కానీ అప్పటికి ఇటాలీ పట్టణంలో చిన్న రాజ్యం ఈ రోమా సామ్రాజ్యం. అదే 786 BCకి వచ్చేసి చిన్న రాజ్యం ఇది. ఇటాలీలో చిన్న రాజ్యం. ఇటాలీ అన్న పట్టణం ఇటలీలో చిన్న రాజ్యం ఇది. మళ్ళీ క్రీస్తు శకానికి వచ్చేసరికి క్రీస్తు శకం AD 68 ACకి వచ్చేసరికి మహాసామ్రాజ్యంగా విస్తరించి ఆ ఇజ్రాయేల్లో అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత వీళ్ళందరూ ఆక్రమించేసి మహాసామ్రాజ్యంగా నిలబడింది ఈ సామ్రాజ్యం. చూడండి ఒకసారి అక్కడ డైరెక్ట్గా రాయబడలేదు కానీ చూడండి ఒకసారి. పిమ్మట రాత్రి దర్శనములు కలిగినప్పుడు నేను చూసినగా ఘోరమును భయంకరములకు 4 జంతువులకు నాకు కనబడను. అది తనకు ముందుగా నుండి ఇతర జంతువులకు భిన్నమైనదహా. అది మహాబల మహత్యము గలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములను అంతకుముందు రాస్తాడు. చూడండి ఇనుప పాదములు అంటే రాస్తాడు. అది రోమా సామ్రాజ్యం గురించి హిస్టారియన్స్ అంటారు దీని గురించి. అది రోమా సామ్రాజ్యం గురించి రాయబడ్డది. ఎందుకంటే ఉక్కు పాదం కఠినమైన సామ్రాజ్యం గురించి ఉక్కు పాదం అంటూ రాశారంటారు. ఉక్కు పాదం అంటూ రాశారని హిస్టారియన్స్ అన్నారు. అది రోమా సామ్రాజ్యం గురించి. వాళ్ళ అన్నదనే కాదు, అది రోమా సామ్రాజ్యం గురించి. కఠినమైన సామ్రాజ్యం. మీకు తెలుసా ప్రపంచంలో అత్యంత కఠినమైన సామ్రాజ్యం ఏదైనా ఉందంటే అది రోమన్లు పరిపాలించిన సామ్రాజ్యం. ప్రపంచంలో అత్యంత కఠినమైన రాజ్యాంగం, న్యాయ విధులు, దేశం ఎలా పరిపాలన విధి విధానాలు ఎలా ఉన్నాయో తెలుసా? రోమా సామ్రాజ్యం కఠినమైన సామ్రాజ్యానికి, ఎండ తీవ్రతకి, వాయులకు తన చెక్కిలు చెదిరిపోయి నాశనమైన సమాజానికి సువార్తను పరిచయం చేసిన దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి ఘనత వహించిన థెయోఫిలా అంటూ మొదలుపెట్టాడు లూకా గారు. నాశనమైన సమాజానికి, దేవుని ఎదుట నిలవలేని సమాజానికి దేవుడు ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించేసిన తర్వాత వివరంగా రాయడానికి దేవుని గురించి హిస్టారికల్గా రాయడానికి హిస్టారియన్ అయినా లూకా గారు ఘనత వహించిన థెయోఫిలా మన మధ్య నెరవేర్చబడిన అనేక సంగతుల గురించి రాయటకు అనేకులు పూనుకున్నారు. నేను నీ పేరిట రాయడానికి పూనుకొని ఉన్నాను. నా దేవుని కూర్చున్న జ్ఞానాన్ని, క్రీస్తును, జ్ఞానం మించిన క్రీస్తు అనే ఈ ప్రేమను, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నీకు రాస్తున్న ఆ మహాసామ్రాజ్యమైన రోమా సామ్రాజ్యానికి ఎదురు నిలబడతాం మేము. పౌలు గారు దీని ఉద్దేశాన్ని రాష్ట్ర ఇండైరెక్ట్ మాట్లాడుతున్న చూడండి. మహాసామ్రాజ్యమైన మేము నిలబడతాం. హిస్టారియన్ అయిన లూకా గారు రాస్తున్నారు చూడండి. మహాసామ్రాజ్యమైన మేము నిలబడతాం, దేవుని కోసం నిలబడతాం. మా ప్రాణానికి పోయినా, మా చెక్కిళ్ళు చెదిరిపోయినా, మా జుట్టు నలుపైనా తెలుపైనా, మేము అందచందాలు బాగా భోగ్యాలు మాకున్నా లేకున్నా, మా పరిస్థితులు రోడ్డుకి ఇచ్చేసినా మా దేవుని ప్రేమిస్తాం, మేము వదిలిపెట్టాం. ఘనత వహించిన థెయోఫిలా మేము నీకు రాస్తున్నాం చూడండి. మేము నీకు రాస్తున్నాం. మా పరిస్థితులు బాగాలేకపోయినా మమ్మల్ని చంపేయాలని ఊరులోడుతున్న క్రీస్తును ఈ రాజును ప్రకటిస్తా, రోమా సామ్రాజ్యం చంపేస్తా అని వార్నింగ్లు ఇచ్చి మాకు కరపత్రికలు ఎన్నో రాసిన ఇవన్నీ రాసిన మమ్మల్ని నాశనం చేయడానికి వాళ్ళు పూనుకొని పన్నాగాలు పన్ని ఏవేవో చేసి మమ్మల్ని నాశనం చేయడానికి ఇవన్నీ చూస్తున్న ఘనత వహించిన థెయోఫిలా జనరల్ మేము నీకు రాస్తున్నాం అంటాడు చూడండి. ఈ గవర్నమెంట్ జనరల్ మళ్ళీ చెప్తున్నాం, రోమా సామ్రాజ్యం మళ్ళీ చెప్తున్నాం సీరియస్ అవుతుంది. రోమా సామ్రాజ్యం జనరల్ అయినా రక్షింపబడి థెయోఫిలా అనే పేరు. థెయోఫిలా అంటే అర్థం ఏంటో కాదు, దేవుని ప్రేమించే, దేవుని ఇష్టపడే వ్యక్తి. చూడండి అలాగా లూకా సువార్త చూడండి, అర్థమైందా? ఉక్కు పాదాలు, దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో ఉక్కు పాదాలు గురించి, ఈ మహాసామ్రాజ్యమైన రోమా సామ్రాజ్యం గురించి. ఇది కూడా అప్పుడప్పుడే ఎప్పుడు 400 నిశ్శబ్ద కాలం ఏదైతే ఉందో, 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం ఏదైతుందో ఆ నిశ్శబ్ద కాలంలో సగ భాగం అవుతుండే 200 సంవత్సరాల మధ్యలో మహాసామ్రాజ్యంగా ఎదిగింది రోమా సామ్రాజ్యం. చూడండి ఒకసారి లూకా సువార్త 1వ అధ్యాయం 2వ వచనం. లూకా సువార్త 5వ వచనం చూడండి. యూదా దేశపు రాజు హేరోదు దినంలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అని ఒక యాజకుడు ఉండేను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ
ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టిలో నీతిమంతులై ఉండదు. ఎలిజబెత్ గొడ్రాలైందరం వారికి పిల్లలు లేకపోయారు, మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైరి. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుడగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతా వెలుపల ప్రార్థన చేయొచ్చునగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపు నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూసి తొందరపడి భయపడిన వాడైన. అప్పుడు దూత అతనితో, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడదు, నీ భార్య ఎలిజబెత్ నీ కుమారుని కరును, అతనికి యోహాను అని పేరు పెట్టుదు అంటున్నాడు. నాశనమైన సమాజాన్ని హిస్టారియన్ అయిన లూకా గారు అరణ్యంలో ఒక శబ్దం వినబడింది, ప్రభు మార్గం సరళం చేయడం అదే వచనం ఇక్కడ యెషయా గ్రంథంలో వినబడిన ఆ ప్రవచన వాక్యం ఏదైతే ఉందో ఆ ప్రవచన వాక్కు నెరవేర్పుగా పరిశుద్ధాత్మ గర్భంలోనే పరిశుద్ధాత్మ పూర్ణుడిగా గర్భంలోనే పరిశుద్ధాత్మతో నిండుకున్న ఒక వ్యక్తి గురించి అంటే బాప్తిజం ఇచ్చి యోహాను అరణ్యంలో ఒక శబ్దం వినబడుతుంది, ప్రభు మార్గము సరళం చేయండి. ఈయన లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని యేసుక్రీస్తు ప్రభువుని చూపించడానికి మహాసంగ్రామాన్ని చూపిస్తున్నాడు. చూడండి, మహాసంగ్రామమైన బాప్తిజం ఇచ్చి యోహాను జనన విధానం గురించి రాస్తున్నాడు. చూడండి, హిస్టారికల్గా రాస్తున్నాడు. మరి చెప్తున్నాను, లూకా గారు మీరు చూడండి, ఈ 4 సువార్తలు సెమెట్ గాస్పెల్స్ అంటారు. వీటిని సెమెట్ గాస్పెల్స్ అంటే సిమిలర్ గాస్పెల్స్. ప్రతి దాంట్లో ఒకే సంగతి ఉంటుంది, కానీ పరిచయం చేసే విధి విధానాలు, ప్రస్తావించే పరిస్థితులు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. కానీ సెమెట్ గాస్పెల్స్ అంటే అర్థమైందా మీకు? సిమిలర్ గాస్పెల్ అన్నారు. అందుకే ప్రతి దాంట్లో ఒకే సంగతి ఉంటుంది, కానీ వాళ్ళు బోధించే విధానం లేక వాళ్ళు చెప్పే పరిస్థితులు కొంచెం వేరుగా ఉంటుంది. ఆనాటి రాజకీయ పరిస్థితులని, రాజకీయ అధ్యయనాన్ని, భౌగోళిక పరిస్థితుల్ని వీటన్నిటిని అధ్యయనం చేసిన హిస్టారియన్ అయిన లూకా గారు వీటన్నిటిని అధ్యయనం చేసి డాక్టర్ అయిన లూకా గారు రాస్తున్నారు. చూడండి, యెషయా గ్రంథం నుంచి తీసుకొని అరణ్యంలో సరళం చేయడం మార్గము గురించి అంటే క్రీస్తుని రాజుగా చూపించడానికి, లోక పాపాన్ని మోసుకొని శరీరమే వాక్యమై శరీరధారిగా వస్తున్న ఆ దేవుని చూపించడానికి మహాసంగ్రమమైన లూకా గారిని చూపిస్తున్నాడు. చూడండి, మహాసంగ్రమమైన యోహాను తండ్రిని చూపిస్తున్నాడు. చూడండి, తన తరగతి క్రమం చొప్పున దేవుని న్యాయ విధులు నెరవేర్చడానికి వచ్చిన జకర్యా అంటే చూడండి, ఎందుకు ఈ న్యాయ విధులు మళ్ళీ మారిపోయాయి. మళ్ళీ చెప్తున్నాను, దావీదు వచ్చేసిన తర్వాత, దావీదు రాజ్యం ఏదైతే వచ్చిందో ఆ దావీదు రాజ్యం వచ్చేసిన తర్వాత 24 గుంపులుగా డివైడ్ అయిపోయారు. వీళ్ళందరూ 24 గుంపులుగా డివైడ్ అయిపోతే సంవత్సరంలో 2 వారాలుగా మార్చేశారు. యాజకులందరినీ లేవీలందరూ, ఈ లేవీలు అయితే ఎవరైతే ఉన్నారో, ఈ యాజకులు అయితే ఎవరైతే ఉన్నారో అప్పటికి కొట్టుకొని చచ్చిపోయారు. కొట్టుకొని దావీదు రాజుల గ్రంథంలో చూడండి, ఆ డిఫరెన్స్ మీకు కనబడుతుంది. తర్వాత 24 గుంపులుగా డివైడ్ చేశారు. తరగతి క్రమం చొప్పున క్రమంగా ఒకరి తర్వాత ఒకరు మార్చేశారు. అలా సేవ చేయడానికి వచ్చినప్పుడు జకర్యాకి దర్శనం కనబడతారు. చూడండి, అక్కడ జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని యాజక ధర్మం జరిగించునగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చాను. ధూప సమయం ముందు ప్రజల సమూహం అంతా వెలుపల ప్రార్థన చేయించునగా ప్రభు దూత ధూప వేదిక కుడి వైపు నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు దూత అతనితో, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడదని, నీ భార్య ఎలిజబెత్ నీ కుమారుని కరును, అతనికి యోహాను పేరు పెట్టుదు. మహాసంగ్రమైన యోహాను గారు చూపిస్తున్నట్టు చూడండి. అప్పుడు దూత అతనితో, జకర్యా అక్కడ చూడండి 14వ వచనం, అతడు ప్రభు దృష్టి గొప్పవాడై ద్రాక్షరసమరుడు మద్యమైన త్రాగక తన తల్లి గర్భమును పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు తిప్పును. మరియు అతడు తండ్రుల హృదయం పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు ఏలియా యొక్క ఆత్మశక్తి గలవాడై ఆయన ముందుగా వెళ్ళును. గనుక నీకు సంతోషము మహానందము కలుగు. ఎందుకు సంతోషం మహానందం కలుగుతుంది? వాక్యమే వస్తుంది. చూడండి, ఆ తర్వాత పరిస్థితి గురించి రాస్తాడు హిస్టారియన్లో. వాక్యమే శరీరధారి, వాక్యం వచ్చిందంట యోహాను గారి. భలే ఉంటుంది కదా అన్నమాట. వాక్యమే వచ్చిందంట, వాక్యం ఆయన వెతుక్కుంటూ వచ్చిందంట. భలే ఉంటుంది అన్నమాట. సమాజం గొడ్డుబారిపోయి ఈ అన్న కయప ఎవరైతే ఉన్నాయో, ఈ అన్న కయప వీళ్ళ రాజకీయ ప్యాకెట్స్ పట్టుకొని రాజకీయ నాయకులు వీళ్ళ దగ్గర వాక్యం అస్సలు రాదు. మరి చెప్తున్నాను, సమాజం గొడ్డుబారిపోయినప్పుడు దేవుడు వాక్యాన్ని వెతుకుతాడు. వాక్యాన్ని ఉన్నట్టుగా నిష్ఠాగరిష్ఠత కలిగిన జీవితంతో దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా సత్యంతో ఎలాబరేట్ చేసే ఒక వ్యక్తి గురించి, ఒక యవనస్తుడు, దీన పేద యవనస్తుడైనా వాడిని దేవుడు పిలుచుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, దీన పేద యవనస్తుడైనా పిలుచుకుంటాడు. వాక్యమే శరీరధారి వచ్చినారు యోహాన్ దగ్గరికి. ఈ అన్న కయప రాజకీయ పరిస్థితుల్లో, ఈ అన్న కయప రాజకీయ తొత్తులుగా మారిపోయిన తర్వాత, రాజకీయాల గడ్డాలుగా మారిపోయిన ఆ మందిరంలో, అప్పటికి మందిరం ఉందా? లేదు.
మనం అందరం అంటున్నారేంటి? సమాజంగా కూడుకు ఈ అన్న కాయప ఎవరైతే ఈ యాజక ధర్మం వీళ్ళు నెరవేర్చకుండా ఆ పెకెట్స్ పట్టుకుని రాజకీయ పనికి మళ్ళీ పెకెట్స్ పట్టుకొని తిరుగుతున్న ఈ అన్న కాయపాకు సమాధానం ధీటుగా చెప్పే విధంగా యోహాను వచ్చాడు. మహాసంగ్రమం అన్నది అందుకే మహాసంగ్రమం అన్నారు. మహాసంగ్రమం ఎండ తీవ్రతకు వాయువులకు తన అవయవాలు సరిగ్గా లేక ఆ రోమా సామ్రాజ్యం పరిస్థితులు, ఆ రోమా శిక్షణావిధులకు అలసిపోయి అధగారిన జీవితాలు, ఇంకా మా జీవితాలు బాగుపడవన్న ఆ రోమా సామ్రాజ్యంలో కఠినమైన తన పరిస్థితులు, కఠినమైన తీవ్రతతో నాలిగిపోతున్న, నాశనం అవుతున్న అదే సమాజానికి పాపంలో పాపంలో చెలరేగుతున్న మా రాజ్యం వెళ్తుందన్న ఎవరైతే ఆ శాస్త్రులు సర్దుకైన ధర్మశాస్త్రం ఉపదేశం మందిరం కూలిపోయిందిగా, అప్పుడు 586 BC మందిరం కూలిపోయిన తర్వాత మా రాజ్యం వెళ్తుందని ఈ అన్న కాయపాలు ఎవరైతే ఈ శాస్త్రులు సర్దుకైలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ దీటుగా సమాధానం చెప్పేలా యోహాను అధికారులతో మాట్లాడుతుంటాడు. ఆ మహాసంగ్రమం గురించి రాస్తున్నాడు చూడండి. తర్వాత ఉంటుంది 2వ అధ్యాయంలో మహాసంగ్రమం గురించి రాస్తాడు. మహాసంగ్రమం గురించి రాస్తాడు. ఈ అన్న కయప వాళ్ళ రాజకీయ ఒత్తిళ్ళు, ఈ అన్న కయప తన రాజకీయ ఒత్తిడి, ఈ అన్న కయప ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజకీయ పనికి మళ్ళీ పెకెట్స్ పట్టుకొని తిరుగుతున్నారు. వీళ్ళందరూ పనికి మళ్ళీ కూలి రాజకీయాల వైపు తిరుగుతున్నారు. వీళ్ళందరికీ ధీటుగా సమాధానం చెప్పారు ఒక యవనస్తుడు, మగ సిరిగల మగాడు అన్నారు. చూడండి, ధీటుగా సమాధానం, వాక్యంతో ధీటుగా సమాధానం చెప్పి ఒక యవనస్తుడు వస్తున్నాడు. చూడండి, ధీటుగా సమాధానం చెప్పి ఒక యవనస్తుడు వస్తున్నాడు. అతని పేరేంటి? బాప్తిజం ఇచ్చి యోహాను. అందుకే మహాసంగ్రమం అన్నారు, దీన్ని మహాసంగ్రమం అన్నారు. ఆ రోమా సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ రోమా సామ్రాజ్య న్యాయ విధులకి, కట్టడాలకి లొంగిపోయి అనగారిన జీవితాలు జీవిస్తున్న ఆ ప్రజలకి, అధికారులకి ఎదురిచ్చి లంచం తీసుకోకండి రా అంటాడు. మీరు చూడండి, ఎప్పుడు చూడండి, సమాజం గొడ్డుబారిపోయినప్పుడు సేవకుడు అంటూ లేని, దేవునితో సంబంధం లేని సేవకుడు అంటూ లేని పరిస్థితుల్లో దేవుడు ఎవరి కొరకు చూస్తాడు తెలుసా? నిష్ఠాగరిష్టలు కలిగిన వాక్యాన్ని వివరించి ఉన్నట్టుగా చెప్పి ఒక దీన పేద యవనస్తుల గురించి చూస్తాడు. వాడి శరీరం బాగాలేకున్నా, వాడి ఆకృతి బాగాలేకున్నా, వాడి రంగు బాగాలేకున్నా దేవుడు ఏంటని చెప్తున్నాను, దేవుడు వాళ్ళే అనుకుంటాడు. ఈ అన్న కయప ఈ కులు రాజకీయాల వైపు తిరుగుతారు. వీళ్ళ వైపు దేవుడు వాక్యం అస్సలు రాదు. వాళ్ళు చెప్తాను వాక్యం అస్సలు రాదు. అందుకే బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరికి దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి ప్రభు మార్గం ఏదైతే యెషయా గ్రంథంలో ప్రభు మార్గం సరళం చేయడం అరణ్యంలో ఒక శబ్దం అన్నారో ఆ అరణ్యంలో ఒక శబ్దమైన యోహాను చెప్తున్నాడు. అందుకే చూడండి యోహాను గారు రాలేదు, అరణ్యంలోకే ప్రజలు వచ్చారు. మళ్ళీ చెప్తున్నాను, వాక్యం విలువలతో కూడి చెప్పే, మళ్ళీ చెప్తున్నాను, వాక్యం విలువలతో చెప్పే యవనస్తుల సంఘాల్లో ఉంటాయి. వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పే యవనస్తుల సంఘాలు ఉంటాయి. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వస్తారు, వాక్యం వెతుక్కుంటూ వచ్చే ప్రజలు ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, సరిగ్గా నిష్ఠాగరిష్టలు కలిగిన జీవితంతో వాక్యం సరిగ్గా సంధి కుదిర్చి క్రీస్తు అనే రాజును కేంద్రంగా మార్చి చెప్పగలిగితే ఎందుకు రాదు ప్రజలు? పనికి మన రాజకీయ పెకెట్స్ పట్టుకొని ఇష్టానుసారమైన బోధల్లో చెత్తలో మళ్ళీ చెప్తున్నారు. దేవుడు సంఘం నుంచి ఇష్టానుసారంగా చెత్తలో బోధలు చేయడానికి కాదు. ఆ రోజు అన్నకాయ ఇదే చేశారు. వాళ్ళ రాజకీయ పెకెట్స్ పట్టుకొని పనికి మన సంఘాన్ని వదిలేసి, సహవాసాన్ని వదిలేసి, ధర్మశాస్త్ర ఉపదేశకులైన వాళ్ళు కూడా సొంత మతాలుగా మారిపోయిన తర్వాత మహాసంగ్రామం ఎదుర్కోవాల్సి వచ్చింది. వీళ్ళందరూ మహాసంగ్రామం ఏది? యోహాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. మళ్ళీ చెప్తున్నారు, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దీన పేద ఎవరు దేవుడు అని ఎన్నుకుంటాడు, నడిపించుకుంటాడు. దేవుని ఎంపిక ఎప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? సమాజం గొడ్డుబారిపోయినప్పుడు, వాక్యం లేనప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు వాక్యంతో సరిచేయడు. ఆ రోజు దేవుడు అనుకున్నాడు వాక్యంతోనే సరిచేయాలనుకున్నాడు ఆ ప్రదేశాన్ని. మళ్ళీ చెప్తున్నాను, యోహాను ఏ అద్భుతము చేయలేదు. మళ్ళీ చూడండి, యోహాను జీవితంలో ఏ అద్భుతం చేయలేదు యోహాను. కేవలం వాక్యాన్ని పట్టుకున్నాడు. బాధ్యతను ఇచ్చాడు, మార్మర్చి వెళ్ళిపోయాడు. మళ్ళీ చెప్తున్నాను, అరణ్యంలోకే ప్రజలు వచ్చారంట. చూడండి, ఆ మాట కూడా విచిత్రంగా ఉంటుంది. వాక్యమే శరీరదాయి ఇతని దగ్గరికి వస్తే అరణ్యంలోకి ప్రజలు వచ్చారంట. మళ్ళీ చెప్తున్నాను, వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించి నిష్ఠాగరిష్టలు కలిగిన జీవితంతో దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తే హృదయాలు ఎత్తుకుంటూ రావు. మరి అన్నకాయపల్లాగా పనికి మళ్ళీ పెకెట్స్ పట్టుకొని ఇష్టానుసారంగా రాజకీయాల్లో చెప్పిందే చెప్పి, అర్థం కాకుండా చెప్పి, 10 ఏళ్ళుగా సంఘాలను నడిపి, 20 ఏళ్ళుగా సంఘాలు నడిపి ఏ ఎదుగుదల లేదని ఎందుకుంటుంది? చెప్పిందే చెప్తావు, నీ ప్రవర్తన సరిగా ఉండదు, నీ మాట సరిగా ఉండదు, నీ పద్ధతి సరిగా ఉండదు, చెప్పిందే చెప్తావు. ఆ రోజు కన్నా కయపాలు ఎలాగైతే మత పిచ్చిలో పడిపోయి వాళ్ళ హృదయాలను దేవుని దూరంగా ఉంచారు. ఈరోజు అలా సేవకులు ఉన్నారంటే మీరు నమ్మగలరా? ఉన్నారు. డైరెక్ట్ అంటున్నాను, ఈ మాట ఉన్నారు. చూడండి, అలాంటి రాజకీయ ఒత్తిడిలో కోరకుండా అధికారులతో చెప్తాడు. అది నెక్స్ట్ చాప్టర్లో చూడండి ఒకసారి. తన యాజక ధర్మం చొప్పున
నెరవేరుస్తుంటే బాప్తిస్మం యోహాను గురించి జనన విధి విధానం గురించి జనన కారణం గురించి రాస్తున్నటువంటి సంతోషంలో మహానందం కలుగు. ఎందుకు సంతోషం మహానందం కలుగుతుంది? తండ్రి అయిన జకర్యాకు వాక్యాన్ని చూపించడానికి, సమాజానికి గొడ్డుబారిపోయిన సమాజాన్ని సరిచేయడానికి సరైన వ్యక్తి. యోహాను గురించి చూడండి, గొడ్డుబారిన సమాజానికి వాక్యాన్ని సరైన విధంగా చెప్పే వ్యక్తి అంట. వీడైతే బాగుంటాడు అని దేవుడు ఏరి కోరి ఎంపిక చేసుకున్న వ్యక్తి అంట యోహాను. గొడ్డుబారిపోయిన సమాజాన్ని సరి చేయడానికి ఏరి కోరి దేవుడు ఎంపిక చేసుకున్నాడంట యోహాను. అందుకే చూడండి, గాబ్రియల్ దేవదూతే వచ్చి సాక్షాత్తు దేవుని సమూహమందు నిలిచి గాబ్రియల్ దేవదూతే వచ్చి చెప్తుంది, జకర్యా నీకు గర్భమిస్తాడు దేవుడు, గర్భఫలాన్ని ఇస్తాడు. నీ ప్రార్థన ఏదైతే ఉందో దేవునికి వినపడింది. ఆ ప్రార్థన దేవుడు సఫలపరచు. చూడండి ఒకసారి వచ్చిన జకర్యా, ఇది నాకు ఎలాగో తెలియదు, నేను ముసలివాడను, నా భార్య బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా, మళ్ళీ చెప్తున్నాను, జకర్యా సైలెంట్గా ఉండాలిగా. మళ్ళీ తిరిగి ప్రశ్న వస్తున్నారు దేవుడు ఎప్పుడైనా చూడండి, దేవుడు చెప్పే మాటకు ఏదో చెప్పకండి. చూడండి, ఎప్పుడైనా దేవుడి వాక్యానికి ఎప్పుడు ఏదో చెప్పండి. అది అవ్వదా అంటే దేవుడు అంటే అవుతుంది అంతే. ఇది ఎలా ప్రభా, ఇది నాకు అర్థం కావట్లేదు ప్రభా, ఈ విచిత్రం కదా, ఇది దాన్ని ఏమంటారు లాజికల్గా లేదు ప్రభు, ఇదంతా అవ్వదు. దేవుడు అంటే అవుతుంది. ఆరోగ్యం బాగాలేదా, ఆయన రాఫా అంటాడు. ఆయన ఫైనాన్షియల్ కండిషన్ బాగాలేదా, నేనున్నాను అంటాడు. ఆయన దేనికి టెన్షన్ పడకుండా అదే ప్రశ్న తిరిగేశాడు. మళ్ళీ చెప్తున్నాను, జకర్యా అదే ప్రశ్న తిరిగి ఇది ఎలాగూ సంభవిస్తుంది, దేవుడు చెప్తే అవుతుంది. అదంటే చూడండి, దూత నేను దేవుని సముఖమందు నుంచి గాబ్రియలు నీతో మాట్లాడటకును ఈ వర్తమానం నీకు తెలుపటకును పంపబడితే దేవుని సముఖమందు నుంచి గాబ్రియలను దేవుని సముఖమందు నుంచి ఉపదేశిస్తాను. దేవుని సముఖమందు నుంచి గాబ్రియలను లాజికల్ కూడా మళ్ళీ చెప్తున్నాను. దేవుడు ఎప్పటికైనా చూడండి, మిరాకిల్ అంటే ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, నాలెడ్జ్కి అందంది. సైన్స్ అంటాం. సైన్స్ అంటే తెలుసా? నాలెడ్జ్ అంటే తెలుసా? ఒక వ్యక్తి ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి లేదా ఒక ఆబ్జెక్ట్ యొక్క పరిపూర్ణ జ్ఞానాన్ని సైన్స్ అని అన్నారు. ఇప్పుడు చూస్తాను, సింపుల్ చెప్తాను. ఆ ఫోన్ ఉంది చూసారా, ఈ ఫోన్ ఉందా, ఫోన్ దీని కూడా నాకు తెలుసా, ఐ నో ద సైన్స్ అబౌట్ దిస్ ఫోన్, డెఫినెట్లీ ఇట్స్ క్లియర్. అర్థమైందా మీకు? సైన్స్ అంటే ఏంటంటే తెలిసిన ఒక వస్తువు యొక్క జ్ఞానము. మిరాకిల్ అంటాడు తెలుసా, అలా తోమా చేశాడు, ఇట్స్ మిరాకిల్. కింద నుంచి పోసాడు నేను, అది మిరాకిల్. సైన్స్కి ఏదైతే ఉందో మళ్ళీ చెప్తాను మిరాకిల్ అన్నది. అందుకే దేవుడు ఎప్పుడు చెప్తున్నాను, మిరాకిల్కి తిరిగే ప్రశ్న వేయకూడదు. అది అవుతుందా దేవుడు అంటే అది అవుతుంది అంతే. దేవుని ఉద్దేశం ఎప్పుడు ఎలా ఉంటుంది తెలుసా, జరగదన్నది జరిగిస్తాడు. నా జీవితంలో ఇంత మంచి జరుగుతుందా అనుకున్నా. నువ్వు అనుకుంటావా ఎప్పుడైనా? మరి చెప్తాను, నువ్వు అనుకుంటావా నా జీవితంలో ఇంత మంచి జరుగుతుందా, నా జీవితంలో బాగుపడతానా, నా జీవితంలో మంచి స్థితిగతులు నేను చూస్తానా, నా దేవుడు నాకు అంత డౌట్ అక్కర్లా. నువ్వు సరిగ్గా ఉండు, నిష్ఠాగరిష్టలు కలిగిన జీవితంతో జీవించు, దేవునికి మహిమకరంగా బ్రతుకు, మారుస్తాడు ఆయన. తిరిగి ప్రభా ఇది ఎలా అవుతుంది ప్రభా అంటే నోరు మూసుకో అంటుంది. తిరిగి ఇది ఎలా అవుతుంది ప్రభా అంటే నోరు మూసుకో అంటుంది. అది గాబ్రియల్ దేవుడు అదే చేసింది. ఆ రోజు నేను మాట్లాడవు, అది జరుగుతున్న వరకు నువ్వు ఇంకా మాట్లాడవు, అదే రాస్తున్నట్టు. నాకు కింది సంగతి అదే. చూడాలి, నీతో మాట్లాడటకు నీ వర్తమానం నీకు పంపబడుతుంది, మరియు నా మాట వాటి కాలమందు నెరవేరును. నువ్వు వాటి ఒకసారి చూడండి అదే చూడండి ఒకసారి, వాటి కాలమందు ఎక్కడ చూడండి, వాటి కాలమందు నెరవేరు. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనివయ్యిందు అని అతనితో చెప్పాను. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టి ఉండి ఆలయమునందును అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడేది. అతడు వెలుపలకు వచ్చి వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు దర్శనం కలిగాలని వారు గ్రహించిరి. అప్పుడు వారికి సంజ్ఞలు చేయొచ్చు మూగవాడై ఉండెను. అతడు సేవ చేయు దినము సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళను. ఆ దినములైన పిమ్మట తన భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానము నీవు తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములో ప్రభు ఇలాగ చేశాను అనుకొని 5 నెలలు ఇతరులు కంట కనిపెట్టుకుంటూ ఉంటారు. మనుషులలో నాకుండిన అవమానం తీసేశాడు అని ఈమె అంటుంది. అది చెప్తున్నాను, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు తన ప్రత్యక్షను కనపరిచిన దేవుడు, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు తన ప్రత్యక్షను కనపరిచిన దేవుడు ఒక అనాది ప్రణాళిక సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆ తల్లి గర్భాన ఒక మహాసంగ్రామం పుట్టబోతుంది. ఆ తల్లికి తెలియదు. ఒక మహాసంగ్రామం ఆ తల్లి గర్భంలో జనిస్తున్నా తల్లికి తెలియదు. ప్రభు మార్గం సరళం చేయాలని ఏదైతే ఆ యెషయి ప్రవక్త ఏదైతే చెప్పాడో, దీన పేద యవనస్తులైనా ఆ యాజకర్మం
క్రమం చొప్పున యాజకత్వం నెరవేరుస్తున్న భర్త భార్య తెలియదు. మహాసంగ్రామానికి జన్మిస్తుందని మీకు తెలియదు. ఒక మహాసంగ్రామానికి జన్మనిస్తుందని మీకు తెలియదు. యెషయా గ్రంథంలో ప్రభు మార్గము సరళం చేయడు, అరణ్యంలో ఒక శబ్దం వినబడుతుందన్న ఆ శబ్దానికి జన్మిస్తానని తెలియదు. మరి చెప్తున్నాను, దేవుడు ఎలాంటి వాళ్ళు ఎంపిక చేసుకున్నాడు తెలుసా? నాకెవ్వరు లేరు, నా జీవితాలు అయిపోయాయి, మాకెవ్వరు లేరు, మాకు దేవుడే దిక్కన్నప్పుడు ఎటే పోయాడు దేవుడు ఎదుట. ఆ యవ్వనస్త్రాలు, ఆ చిత్రాలు, ఆ ముసలి వారిని ఎంపిక చేసుకున్నాడు. ఎంపిక ఒక మహాసంగ్రామాన్ని ఆ తల్లికి తెలుసా? ఆ తల్లికి తెలియదు. ఒక మహాసంగ్రామమే కడుపులో జనిస్తుంది, ప్రభు మార్గం సరళం చేస్తున్న అరణ్యంలో ఒక శబ్దం వినబడుతుంది, అది నా కొడుకు శబ్దమని తెలీదు. ఆ ఎన్నిక లేని వంశాన్ని, ఎన్నిక లేని పరిస్థితులు దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఎంపిక చేసుకున్న ఒక పర్టికులర్ టైం సెట్ చేశాడు. మహాసంగ్రామంతో తల్లి కడుపులో పుట్టింది. వాక్యాన్ని చూపించే, శరీరధారిగా వస్తున్న ఆ వాక్యాన్ని, మెస్సయ్య అని చూపించే ఆ వాక్యాన్ని చూపిస్తానికి తల్లికి తెలియదు. ఇది ఒక మహాసంగ్రామం. దేవుని చూపించే వాక్యం అంటే మామూలు విషయమా? మహాసంగ్రామం చెప్తున్నాను. మరి చెప్తున్నాను, ఉన్నతమైన పనులకు ఎవరిని ఎంపిక చేసుకుంటాడు తెలుసా? ఉన్నతమైన దేవుడు ఉన్నతమైన పనులకి, దేవుడు మహా గొప్ప కార్యాలకు ఎవరు ఎంపిక చేసుకుంటాడు తెలుసా? గొప్పవారిని, గనులైన వారిని, ఉన్నతులైన వారిని, జ్ఞానం కలిగిన వారిని. చెప్పండి, ప్రతి పరిస్థితుల్లో గొప్ప వాళ్ళు ఎన్నుకోడండి దేవుడు. మరి చెప్తున్నాను, ఆ రోజు ఎన్నుకున్నాడు, ఎలిజబెత్ని ఎన్నుకున్నాడు. ఒక మహాసంగ్రామానికే జరుగుతుంది. గొడ్డుబారిన సమాజానికి ఎలుగెత్తి సత్యాన్ని చెప్పే ధీటుగా ఆ సమాజానికి, వీడైతే సరిపోతాడు అని ఆ సమాజానికి, వీడైతే సరిపోతాడు ఆ సమాజానికి అని ఒక మహాసంగ్రామానికి జరుగుతుంది తెలియదు. కానీ ఒక మహాసంకల్పంలో ఉంది ఆ తల్లి. నాకు ఇంకా పిల్లలు పుట్టలేదని ఆ తల్లి అనుకుంటుంది, నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు, నాకు అవమానం ఉంది, మనుషుల్లో గొడ్రాలని అవమానం ఉంది ఆ తల్లి అనుకుంటుంది. మరి చెప్తున్నాను, దేవుడు ఒక మహాసంగ్రామాన్ని ఆ తల్లి కడుపులో జనించాడు, పుట్టించాడు. ఆ రెఫరెన్స్ రాస్తున్నాడు చూడండి, హిస్టారియన్ లూకా గారు, డాక్టర్ అయిన లూకా గారు రాస్తున్నాడు చూడండి. మరి చెప్తున్నాను, చాలా మంది మనలో కూడా చాలా మంది అనుకుంటారు తెలుసా, మాకు ఇంకా పిల్లలు పుట్టరు, మాకు ఇంకా అవ్వదు, మా పరిస్థితులు అయిపోయాయి, మా స్థితిగతులు అయిపోయాయి. మరి చెప్తున్నాను, మృతతుల్యమైన స్థితిలో కూడా గర్భాన్నిచ్చిన దేవుడు మనకి ఇవ్వడా? మృతతుల్యమైన స్థితిలో కూడా సారా గర్భాన్నిచ్చిన దేవుడు మీకు ఇవ్వడా? మృతతుల్యమైన స్థితిలో కూడా సారా గర్భం ఇచ్చిన దేవుడు మనకి మృతతుల్యమైన స్థితిలో కూడా సారా గర్భం ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వడా? వృద్ధురాలైన దీన పేద ఆ పరిస్థితుల్లో, ఆ రోమ సామ్రాజ్య పరిస్థితుల్లో, అప్పటికి అంతకుముందుకు ఎవరు అంతకుముందు కూడా చిన్న ఆజ్ఞ ఉన్న చిన్న ప్రాంతాల్లో చంపేయాలి, ఎవరు మగపిల్లగాడు ఈ సామ్రాజ్యాల్లో ఇక్కడ పుట్టకూడదు. అయినా బాప్తిజం నుంచి యోహానికి జన్మించింది తెలుసా? ఎప్పుడు చెప్తాను, ప్రభు కార్యాలు లేట్ అవుతాయి. మహాకార్యం జరగడానికి, మహాసంగ్రామం జరగడానికి దేవుని కార్యాలు లేట్ అవుతాయి. అప్పుడు చూడండి, మరి చెప్తున్నా, అప్పుడు హిస్టరీ రిపీట్ అవ్వాలి. మళ్ళీ దేవుడి కార్యాలు వేస్తే ఎలా ఉంటుంది తెలుసా? దేవుడి కార్యాలు వేస్తే ఎలా ఉంటుంది కదా, హిస్టరీలో ఎలా రికార్డ్ అవ్వాలి సంగతి. దేవుడి కార్యాలు వేస్తే లేట్ అవుతుంది. ఆయన సంకల్పం చూపబడిన పిలువబడ్డ నీకు నాకు ఆయన మహాసంగ్రామాన్ని ఏదైతే ఆ తల్లి జీవితంలో జరిగిందో అదే మహాసంగ్రామాలు రిపీట్ అవుతాయి. దేవుని విశ్వాసం నిలబడితే అవుతాయి. మాయదారి దేవుడు అంటే గుర్తుపెట్టుకో, ఈ క్రీస్తు నమ్మాలంటే నిరీక్షణ ఉండాలి, ఈ రాజు నమ్మాలంటే, ఈ దేవుని నమ్మాలంటే నిరీక్షణ ఉండాలి, ఓపిక ఉండాలి, అన్నీ ఉండాలి. మరి చెప్తాను, నిరీక్షణ, ఓపిక, ఆశ, ఇవన్నీ ఉండాలి. ఈ నిరాశపడి వదిలేస్తాం అవ్వాలి అవదంటే అవ్వదు. గుర్తుపెట్టుకో, మహాసంగ్రామానికి దేవుడు ఆ తల్లి నన్ను ఈరోజు అదే ఎంపిక చేస్తున్నాడు దేవుడు. ఆ మహాసంగ్రామానికి ఎంపిక చేస్తే సరికమైన పాపానికి చోటిస్తాం, సరికమైన ఆలోచనకి చోటిస్తాం, మన ఇష్టానుసారంగా బతుకుతాం, చోటిస్తాం. అదే మహాసంగ్రామం నెరవేర్చబడుతుందా మన జీవితాల్లో? నెరవేర్చబడదు. చూడండి ఒకసారి 26వ వచనం, 6వ నెలలో గాబ్రియలు దేవదూత గలిలయ నజరేతు ఊర్లో దావీదు వంశస్థుని యోసేపు పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాతురాల శుభము, ప్రభు నీకు తోడైనాడని చెప్పిన. ఆమె ఆ మాట విని బహు తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుండగా దూత, మరియ భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితే, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కానీ ఆయనకు యేసు అను పేరు పెట్టదు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఇదే సంగతి గురించి దావీదు ఇదే సంగతుల గురించి హిస్టారియన్ లూకా గారు చెప్తున్నాడు. దావీదు సింహాసనం ఇస్తాడంటే ఈ సన్నాసి గారు ఏమన్నారంటే, ఎవరైతే వాక్యం తెలియక యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారు, తండ్రికి పుట్టారు, పరలోకములు పుట్టారు, ఈ వాక్యం అర్థం ఇదే లూకా సువార్తలో ఉంది. దేవుని దావీదు ఎవరైతే ఉన్నారో ఆ దావీదు సింహాసనాన్ని ఏడడానికి, మళ్ళీ సింహాసనాన్ని అధిష్ఠించడం, దావీదు సింహాసనం అధిష్ఠించడానికి ఒకడు వస్తాడు. ఆ రక్షకు చూడండి, అక్కడ రాస్తాడు ఉంది, దేవుడు ఆయన తండ్రి దావీదు సింహాసనం ఆయనకి ఇస్తాడు. దావీదు సింహాసనాన్ని అధిష్ఠించడానికి
యేసుక్రీస్తు దీన్ని ఇది టైపోలాజికల్ ప్రాఫెసీ మళ్ళీ చెప్తాను. చాలా మంది బయట అనుకుని మొన్న అంతా అన్నారు ఏమన్నంటే యేసుక్రీస్తు ప్రభు, చాలా మంది అన్నారు మన యేసుక్రీస్తు ప్రభు పుట్టారు పరలోకరు పుట్టారు, అది టైపోలాజికల్ ప్రాఫెసీ అని తెలియదు, ఏదని తెలియదు అంటారు, గాలికి వదిలేస్తారు, పుట్టాడు అంటారు, రాడి పెట్టలేదు రారు. ఇప్పుడు అదే రాసినట్టు హిస్టారియన్ లూకా గారు దావీదు సింహాసనం, అది టైపోలాజికల్ ప్రాఫెసీ, దావీదు గురించి ఉంది అక్కడ. యేసుక్రీస్తు ప్రభు దావీదు సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఏదంటే ఇది ఫిజికల్, అంటే మామూలుగా ఫిజికల్ ఎంట్రీతో చెప్పాడు ఈ వాక్యం. దాని టెక్స్ట్ అర్థం ఏంటి, ఆ టెక్స్ట్ అర్థం ఏంటి, ఆ రాజసత్వం ఏదైతే ఉందో, ఆ రాజవంశీతత్వం ఏదైతే ఉందో, ఆ రాజసింహాసనం వెళ్ళడానికి రాజదండంగా క్రీస్తే ఉంటాడు, రాజదండంగా ప్రపంచానికి లోకానికి రాజదండంగా క్రీస్తే ఉంటాడు అన్న ఉద్దేశంతో అక్కడ రాస్తున్నారు. ఏది అది కీర్తన 6:2 కదా, దాన్ని కోట్ చేసి యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు, నీ బొంద పుట్టాడు. ఏది టైపోలాజికల్ ప్రాఫెసీ తెలియదు, ఏది సింబాలిక్ ఏది తెలియదు, పుట్టాడు అంతే, అది తెలియదు. చూడండి, ఆయన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును, ఆయన యాకోబు వంశస్థుల యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉందని ఆమెతో చెప్పాను. ఆయన ఆ దేవదూత మాట్లాడుతూ ఉంటుంది. చూడండి, చాలా మంది అంటారు ఈరోజు బయట అంటారు, చూడండి క్రిస్టియానిటీ లేకుండా చేస్తాం, మతాన్ని లేకుండా చేస్తాం. ఇండియాలో ఒకడు అన్నాడు క్రిస్టియానిటీ అంటే ఇండియాలో లేకుండా చేస్తారంట, సత్యవరకంటే ఒక చర్చ చూడండి, నీ వల్ల అవుతుందా, నేను అడుగుతా నీ వల్ల అవుతుందా? మహా సామ్రాజ్యాలు నిలబడలేదు, ప్రపంచంలో అత్యంత కఠినమైన రోమా సామ్రాజ్యం ఏదైతే ఉందో అది నిలబడలేకపోయింది, పార్షియా సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం నువ్వు నిలబడతావా? బబులోను సామ్రాజ్యం, పార్షియా నిలబడలేదు, రోమన్ నువ్వు నిలబడతావా? లేకుండా చేస్తావు, అంత సీన్ ఉందా నీకు? లేదు. దేవుని రాజ్యం అంతం, అందుకే రాష్ట్రం దేవుని రాజ్యం అంతము ఆయన స్థిరపరిచే ఏదైతే రాజ్యం ఉందో అంతము లేని రాజ్యం అదంటూ, ఆయన స్థిరపరిచే ఈ రాజ్యం క్రీస్తు ఈ రాజ్యం సంఘం ఈ రాజ్యం అంతము లేనిదై ఉంటుంది. అంతము ఎవడు రాడు, ఎవడు చూడండి బయట సమాజంలో పోయి చూడండి, నేరుగా సంఘాలకు ఎదురుపోయే వాళ్ళు, నేరుగా సేవకులకు నేరుగా సంఘాలకు ఎదురుపోయి సంఘాలు లేకుండా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మరి చెప్తున్నాను అందరికీ వార్నింగ్, హెచ్చరిక, కాషన్ చెప్తారు. చూడండి అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మరి చెప్తున్నాను మీరు అందరికీ చెప్పేది ఏంటంటే, నేరుగా సంఘాల మీదకి వెళ్తున్నావు అంటే ఎవరి మీదకి వెళ్తున్నావు తెలుసా? శిరస్సు అయినా దేవుని మీదకి వెళ్తున్నావు. నువ్వు నేరుగా కత్తెత్తుకుని ఎవరి మీదకి వెళ్తున్నావు తెలుసా? ది ఆల్ఫా అండ్ ఒమేగా ఆది అంతమైన దేవుని మీదకి వెళ్తున్నాం. ఆ పరిస్థితులు బాగా మళ్ళీ చెప్తున్నాం. చూడండి అలాగా అక్కడ ఆ వచనం అంతా కింది వచనాలంతా సమయం లేదు కనుక త్వర ధ్యానం చేద్దాం. ఆ సమయం అంతా అటు పుడతాడు, యేసుక్రీస్తు ప్రభు ప్రపోజ్ ఇచ్చేస్తుంది, దేవదూత ప్రపోజ్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రవచనాలు ఉంటాయి. ఈ ప్రవచనాలంతా యేసుక్రీస్తు ప్రభు గురించి, యోహాను గురించి కొన్ని ప్రవచనాలు ఉంటాయి. ఆ ప్రవచనాలు వీలైతే మళ్ళీ అధ్యయనం చేద్దాం. చూడండి ఒకసారి 1:79 ఒకసారి చూడండి. మన దేవుని మహావాత్సలను బట్టి వారి పాపములను క్షమించుటకు తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గంలో సిద్ధపరుస్తకే నీవు ప్రభునకు ముందుగా నడుతూ యోహాను గురించి రాస్తున్నట్లు మన పాదములను సమాధాన మార్గంలో నడిపించినట్లు చీకట్లో మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలిగించటకే ఆ మహావాత్సలను బట్టి పైనుండి ఆయన మన కొరకు అరుణోదయ దర్శనం కలుగజేయను. అయిపోయిందా? ఈ స్టోరీ ఏంటైనా లూకా గారు ఆ గంభీర్యమైన సంగతులు, ఎంత గంభీరంగా రాసి చూడండి ఆ సంగతులు మహాసామ్రాజ్యమైన రోమా సామ్రాజ్య పరిస్థితుల్లో, ఆ రోమా సామ్రాజ్య పరిస్థితుల్లో ఇంకెవ్వరు వాళ్ళకి ఎదురు నిలబడలేదు. అంత కఠినమైన సామ్రాజ్యంలో, ఎంత కఠినమైన అంటే దాని హిస్టరీ ఉంది, దాని హిస్టరీ రేపు చెప్తాను. చాలా కఠినమైన అలాంటి సామ్రాజ్యంలో వీళ్ళు నిలబడ్డారు దేవుని కోసం. బాప్తిజం ఇదంతా ఏదో తెలుసా? బాప్తిజం ఇచ్చి యోహాను పుట్టుక, ఇంట్రొడక్షన్ ఆఫ్ లూకా సువార్త. బాప్తిజం ఇచ్చి యోహాను పుట్టుక, దేశం అన్నది. వీటన్నిటి బట్టి మనకి ఏమర్థం అవ్వాలి? తరచి చూశాడంటే మరి తరచి చూశాడంటే ఒక వ్యక్తికి ఇన్ని సంగతులు రాస్తారంటే, ఒక విశ్వాసకి ఇన్ని సంగతులు రాస్తారంటే వాడు ఎంత లోతుకి తనితే వేరే ఎంత వాక్యంలో వాడు నిలబడితే, ఎంత వాక్యం వాటిలో ఉంటే కానీ వాడు నిలబడి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికైనా వాక్యం మనలో లేదు అని అంటే, వాక్యం మనలో లేదు అని అంటే మనం నిలబడలేము, గుర్తుపెట్టుకున్నాం. అందుకే గంత వహించిన దేవఫిలా అనే వ్యక్తికి రాస్తున్నాడు, జరిగిన సంగతులను నీ పేరిట వివరంగా రాయటకి. నీ సంగతులు రాయించాలంటే ఒక విశ్వాస స్థిరపడడానికి, ఒక విశ్వాసం రక్షించడానికి రాయాలి, చెప్పాలి, నిలబడాలి, ఉండాలి. ఈరోజు చాలా మంది సేవకులు ఎలా తయారైపోయినారు చూడండి. పిట్టకలు కాకం కాదు అని చెప్పేసి సంఘాలు చెప్పండి నింపేసి అవన్నీ ఒప్పించి చెప్తారు, ఆశీర్వాదం చెప్తారు, ఎమోషనల్గా బ్లాక్మెయిల్. చాలా మంది మీరు చూడండి ఎమోషనల్ థింగ్స్ స్టేజ్ చెప్పేస్తే వాక్యం అర్థం కాకుండా, సువార్త అంటే ఏంటో తెలియకుండా, సువార్తను దేవుని ఉద్దేశాన్ని, సువార్త ఉద్దేశం ఏదైతే గ్రేట్ కమాండ్మెంట్ ఏదైతే ఉందో ఆ గ్రేట్ కమాండ్మెంట్ అంతా వదిలేసి పిట్ట కబుర్లు కాకమ్మ కథలు ప్లంటర్ మిస్టేక్లు అని చేస్తున్నారు. మరి చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళ సంఘాలు ఎదుగుతాయా అంటే సంఘాలు ఎదుగుతాయి, వాక్యంలో ఎదగవు.
వాళ్ళ ఏదైతే ఆ డినోమినేషన్ ఏదైతే ఉందో వాళ్ళు చేసిన సిద్ధాంతాల మీద ఎదుగుతాయి, వాళ్ళు చెప్పి పిట్ట కబుర్లు కాకమ్మ కబుర్ల మీద ఏవైతే పిచ్చి పిచ్చి అవ్వాలో వాటి మీద ఎదుగుతాయి. వాక్యం మీద ఎదగవు, మళ్ళీ ఈ సంఘం వాక్యం మీద ఎదగవు. అందుకే రాస్తున్నాడు పరిష్కారంగా రాశాడంట. ఘనత వహించి తెయోఫిలకు పరిష్కారంగా రాస్తాడంటే, తెలుసుకొని రాశాడు, నెరవేరడానికి రాశాడంట. వాక్య సేవకులు అప్పగించిన వాటిని ఒక విశ్వాస రక్షణ రాయాలి, చెప్పాలి, లోతుకి వెళ్ళాలి. ఇవన్నీ చెప్పకుండా సంఘాలు పోషించేసాం, నింపేశాం, ఉంపేశామంటే అవుద్దా? అవదు. దేవుడు నువ్వు నాకెవరో తెలియదు అని అంటాడు అంతే. వీటన్నిటిని అర్థం చేసుకుని ఒక స్థిర విశ్వాసంగా ఉండాలి, వాక్యం ఉండాలి. బాప్తిస్మిచ్చి యోహాను పుట్టుకొద్దేశం గురించి ఈరోజు చూసాం. రేపు మిగతా సంగతులని చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. దీని ఇంట్రడక్షన్ మాత్రం ఇచ్చాను. ఇంట్రడక్షన్స్ ఇలాగ ఉంటాయి, వాక్యాలు ఇచ్చినట్టు ఉండవు. ప్రసంగాలు కొన్ని ప్రసంగాలు ఉంటాయి, అయినంత రేపు చెప్తాను. మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. వినబడిన వాక్యం తన వెనుకల్లో దేవుడు ఆశీర్వదించిన జీవితాల్లో ఫలింపచేయను గాక. అన్నాయి. మంచిది. చివరి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, ఇంతవరకు వాక్యంలో తోడుండి నడిపించి బాప్తిస్మిచ్చి యోహాను పుట్టుక ఉద్దేశాన్ని మాకు తెలియజేస్తూ దాంట్లో మేము నేర్చుకోవాల్సిన సంగతులు మాకు బోధించి నడిపిస్తుంది. దేవానికి స్తుతులు చెల్లిస్తుంది. ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.